జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఎక్కడున్నా ఖచ్చితంగా మేము దానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం. విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉంటాం. నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే నిరుద్యోగులైన ప్రజలకైనా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ రక్షించుకోకపోతే రేపు భవిష్యత్ తరాలు మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జాతీయ నాయకులు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల మీద మనం ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలదొక్కున్నటువంటి విద్యార్థి ఉద్యమం నుంచి యువజన ఉద్యమ నాయకుడిగా ఎదిగొచ్చినటువంటి ఒక నేత ఆర్ఎల్ మూర్తి గారితో మనం ఉన్నాం. నమస్కారం అన్న, ఎలా ఉన్నారు? నమస్తే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జైలు బారో కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అసలు జైలు బారో కార్యక్రమం అంటే ఏంది, అది ఎవరు తీసుకున్నారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్న? ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ జైలు బారో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మన హైదరాబాద్ కేంద్రంలో చలో రాజ్భవన్ కార్యక్రమం జైలు బారో సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధంగా వివిధ బిల్లులను తీసుకొచ్చింది. అదేవిధంగా రైతాంగం యొక్క కనీస మద్దతు ధర లేదు. గతంలో నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరసన తెలియజేస్తే ఆఖరికి ప్రభుత్వం దిగొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ ఆనాడు చెప్పినట్టు రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులకు అనుగుణంగా రైతులకు మేలు చేస్తామని చెప్పారు. కానీ ఆ హామీ అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం సామ్రాజ్యవాద అమెరికా కనుసన్నల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల, కర్షకుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ప్రధానంగా దాంతోపాటు మేము ఈరోజు యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ఈ జైలు బారో కార్యక్రమంలో సంపూర్ణంగా మద్దతుగా పాల్గొంటున్నాం. మేము దీనిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. కనీస ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్లైన్స్ కానీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉపాధి అవకాశాలు మొత్తం దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికుల, కర్షకుల, యువత, విద్యార్థుల వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దిగొచ్చేలాగా, ఈ ప్రభుత్వాన్ని చలనం కలిగించేలా ఈ జైలు బారో కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఓకే, అదే క్రమంలో కాక్రోచ్ ఉద్యమం పేరు మీద దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించిన సందర్భం కదా. మరి జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అనేది నిరుద్యోగులు కష్టపడి భవిష్యత్తు మీద రేపు ఉద్యోగాలు వస్తాయని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే రాష్ట్రంలో గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజ్ జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఎక్కడ జరిగినా పేపర్ లీకేజీలు జరిగితే నష్టపోయేది విద్యార్థి నిరుద్యోగులే. భవిష్యత్తు మీద ఆశ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడున్నా ఖచ్చితంగా మేము దానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం. విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో మెయిన్ లీడ్ చేసిన దాంట్లో అనేక ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి పరిస్థితి దారితీసింది. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థుల, నిరుద్యోగుల బంగారు కళలు మొత్తం బుగ్గిపాలవుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు పాలక వర్గాలకు ఒక పటిష్టమైనటువంటి ఒక పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ ఈ దేశంలో లేదు. ఈరోజు శాస్త్రీయమైనటువంటి ఏఐ టెక్నాలజీ వాడుతున్నటువంటి ఈ కాలంలో ఒక ఎగ్జామ్ నిర్వహించి శాస్త్రీయంగా మూల్యాంకనం చేసి ఉద్యోగ అవకాశాలు లేదంటే రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటే ఎంత బలహీనంగా మన నిర్మాణం ఉందనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు గ్రహించాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు జార్ఖండ్లో కావచ్చు, ఇంకా తెలంగాణలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి పాలక వర్గాలు. ఎందుకంటే అనేక మంది బంగారు కళల కోసం లక్షల రూపాయలు ఇప్పుడు మన హైదరాబాద్, మన తెలంగాణలో చూస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పేపర్ లీకేజ్ వల్ల చాలా మంది విలువైనటువంటి జీవితాలు కోల్పోయారు, ఆత్మహత్యలు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వయంగా ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.
కానీ ఈరోజు ప్రభుత్వం కూడా ఒక ఎగ్జామ్ నిర్వహిస్తే దానికి నిర్వహించాల్సినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు, కావాల్సినటువంటి నిర్ణయాలు ఒక యూపీఎస్సీ తరాల యూపీఎస్సీ ఒక ఏ రకంగా పకడ్బందీగా అమలు అవుతుందో ఆ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది విద్యార్థులు, నిరుద్యోగుల కళలను అంటే ఇలాంటి సంఘటనల వల్ల వాళ్ళ యొక్క కళలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలక వర్గాలు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే క్రమంలో కాక్రోచ్ ఉద్యమంలో నేహా బోరా ఏఐఎస్ఏ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ, ఆమె చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అంబేద్కర్ ఇన్స్పిరేషన్, భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ ఉన్నది కదా, ఆమె మీద కొంతమంది ఇంకు చల్లడం జరిగింది. దీని పట్ల మీ స్పందన, ఎవరు వాళ్ళు? మొదటి నుంచి పాలక వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళను, మాట్లాడినటువంటి వాళ్ళను రకరకాల పేర్ల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం దిగజారినటువంటి పరిస్థితి కేవలం నరేంద్ర మోడీ పాలనలో ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగమే కల్పించింది మాట్లాడేటువంటి హక్కు, రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించేటువంటి హక్కు ఉంది, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పేటువంటి హక్కు ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు పేపర్ లీకేజ్ వలన ఇంతమంది విద్యార్థులు భవిష్యత్తు నష్టపోయింది, 20 మంది విద్యార్థులు చనిపోయారు, లేకపోతే 22 లక్షల మంది విద్యార్థుల జీవితం మొత్తం ఆగమైందనేటువంటి విషయాన్ని ఒక ఉద్యమంగా మలిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ఉద్యమంలో నేహా బోరా, ఐషు ఘోష్, కాక్రోచ్కు సంబంధించినటువంటి నాయకులు చాలా మంది క్రియాశీలకంగా పనిచేశారు. అట్లా పనిచేసి మాట్లాడినటువంటి వాళ్ళను టార్గెట్ చేసి వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు లేదా చైనా ఏజెంట్లు, వీళ్ళు టెర్రరిస్టులు, నక్సలైట్లు, హింసాత్మకవాదులు, ఈ దేశ ద్రోహులు అనేటువంటి విధంగా చిత్రీకరించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రశ్నిస్తే వీళ్ళు ఇంకొక రకమైనటువంటి ముద్ర వేసి వీళ్ళ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియా కేంద్రం నుంచి ఒక చర్చ జరుగుతుంది, ఇంకో వైపున భౌతిక దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. నేహా బోరా మీద ఇంకు చల్లడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. ఇది ఒక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటువంటి చర్య. గతంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్క మీద ఇంకు చల్లినటువంటి సందర్భం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఈరోజు కమ్యూనిస్ట్ నాయకుల మీద కావచ్చు భౌతిక దాడులకు దిగుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే వీళ్ళ మూలం ఎక్కడ ఉందంటే, వీళ్ళు మొదటి నుంచి ప్రశ్న అంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భయం అవుతుంది. అందుకే ప్రశ్నించేటువంటి వాళ్ళు, శాస్త్రీయతల గురించి మాట్లాడేటువంటి వాళ్ళను డైరెక్ట్ అంతమొందించేటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు ఈరోజు ఒక ప్రగతిశీల భావజాలం, సమాజం ముందు పోవాలి, దేశం అభివృద్ధి జరగాలి అని ఒక మంచి కోరుకునేటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని, అంబేద్కర్ని చేతులు పట్టుకొని, భగత్ సింగ్ స్వతంత్రోద్యమంలో 23 సంవత్సరాల దేశం కోసం ప్రాణార్పించిన భగత్ సింగ్ గురించి వాళ్ళను స్మరిస్తూ ముందుకు పోతున్నటువంటి యువతరం ఇలాంటి విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం మాత్రం చాలా సిగ్గుచేటు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చర్య. మోడీ ప్రభుత్వమే ఈ గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్న ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మోడీ గారి వ్యవహార శైలి కూడా ఇదే స్థాయిలో ఉంది. అంటే అమిత్ షా, మోడీ వీళ్ళని చూసి ఏమి నేర్చుకుంటారు కింద ఉన్నటువంటి వర్గాలు మొత్తం. కాబట్టి ఈ వర్గాలు కూడా ఈ రకంగా ఇంకు జల్లడం, లేకపోతే డైరెక్ట్ దాడులు చేయడం. అభిజిత్ దీప్కేను చెంప మీద ఒక ర్యాలీలో కొట్టినటువంటి సందర్భం ఉంది. అంటే మీరు నిజంగా ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చర్చించడానికి రండి, మాట్లాడడానికి రండి. మీరు ప్రశ్నకు ఆన్సర్ చేసేటువంటి సామర్థ్యం లేకపోతే నేర్చుకోండి. కానీ ఈ రకంగా భౌతిక దాడులు చేస్తామంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మొన్న నెక్స్ట్ ప్రధానమంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో రాబోతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. దాడులతో, ప్రతిఘటనతో, లేకపోతే హింసతో ఉద్యమాలను అణచలేరనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఒక బాలును కింద ఎంత వేగంగా కొడితే అంత వేగంతో పైకి లేస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు సిరలు జల్లి లేకపోతే మా ఉద్యమాలను భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు ఉద్యమాలు ఆపేస్తారనేటువంటి భ్రమలను వదిలిపెట్టి ఇకనైనా నిజాయితీ, చిత్తశుద్ధిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళ మూకలకు, వాళ్ళ యొక్క నరేంద్ర మోడీని భజన పనులు, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చివరిలో చెప్పండి, నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే నిరుద్యోగులైన ప్రజలకైనా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మీరు చేసే పని ఏంటి? ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఈరోజు జైలు బారో కార్యక్రమం తీసుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 23 సంవత్సరాల ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఇలాంటి స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలకు భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఈ పరిపాలన అనేది కొనసాగుతుంది.
అందుకే ఈరోజు మోడీ పరిపాలనలో కార్మికులు, కర్షకులు, యువత, విద్యార్థులు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ రక్షించుకోకపోతే రేపు భవిష్యత్ తరాలు మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే ఈ పాలక వర్గాలు మొత్తం ఈ దేశాన్ని సుస్థిరంగా, ఈ దేశాన్ని మతం పేరు మీద లేకపోతే కులాల పేరు మీద విభజించి వాళ్ళ రాజకీయాన్ని సుస్థిరంగా ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించాలనే ఒక కుటిల రాజకీయాలు ఈ రోజు వాళ్ళ మనసుల్లో కనబడుతుంది. కాబట్టి దీన్ని ఛేదించి ఈ దేశాన్ని అమరుల యొక్క త్యాగదానంతో ఉన్నటువంటి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. అందులో భాగంగానే మనం ఖచ్చితంగా ఈ దేశం అంటే గురుజాడు ఒక కవి చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. కాబట్టి ఈ మనుషులను మొత్తం నిర్మూలన చేసేటువంటి విధంగా మనుషులను వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటేనే ఈ దేశంలో ఉండాలి. ఈ దేశంలో అనుకూలమైనటువంటి వాళ్ళు కాదైతే ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, మీరు పాకిస్తాన్, చైనా అనేటువంటి ఈ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా దేశాన్ని సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశ పౌరులను చైతన్య దిశగా కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, యువత అందరినీ ఏకతాటికి తీసుకొచ్చేటువంటి ఒక కార్యాచరణ రేపు తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఒక సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియా కేంద్రంగా ఎట్లయితే ఒక విప్లవాన్ని సృష్టించిందో అట్లనే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల అసంతృప్తి ఉంది. అసంతృప్తిని అందరినీ ఒకతాటికి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని నిర్మించి ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి కార్యాచరణ దశల వారీగా కొనసాగించడానికి మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రధానంగా యువత యొక్క ఆశలను, నిర్లక్ష్యం, యువత యొక్క ప్రాణాలతో ఈ ప్రభుత్వ పాలక వర్గాలు చెలగాటం అవుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అదే ద్వంద్వనీతిని అనుభవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పేటువంటి కార్యాచరణ మేము తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డివైఎఫ్ఐ జాతీయ నాయకులు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, దేశంలో ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మేము ప్రశ్నిస్తాం. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళ మీద ఇట్లా సిరా చుక్కలు చల్లడము, అర్బన్ నక్సల్స్ తుకుడే గ్యాంగ్ అనడం అనేది దేశం యొక్క మూర్ఖపు ఆలోచన అనే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి వైఖరి జరిగితే దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే అభిప్రాయాలతో ఉన్నారు. కాబట్టి మేము అడగగానే మా వర్తమాన ఛానల్కు సమయం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆర్ఎల్ మూర్తి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.